ఇదేంటి మా ఒంగోలు, మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళం, అర్థమైందా? మాకు మామూలుగానే తినడానికి తిండి ఉండదు, కానీ మా చంద్రన్న మాకు స్విమ్మింగ్ పూల్ కట్టించాడు మా ఇంటి ముందర. రా మీరు రోజు స్నానాలు చేయండి, ఈతలు కొట్టుకోండి, మీ అబ్బాయిలకి స్విమ్మింగ్ నేర్పియండి అనేదిగా మా చంద్రన్నల్లా. మా ఇంటి ముందర ప్రతి ఇంటికి స్విమ్మింగ్ పూలే. రాత్రి అయితే పీకల దాకా వచ్చినాయి, ఇప్పుడే కొద్దిగా అట్టున్నాయి. ఇంకొద్ది ముందరికి వెళ్ళామనుకో అసలు ఇక మామూలుగా ఉండదు, గజీతగాలు కూడా ఈత కొట్టేయచ్చు. అది మా కార్లకి అన్నిటికీ ఈతలు కొట్టిస్తున్నాం, కార్లు ఇంటి ముందే కొడుకుంటున్నాం, మాకు ఇబ్బంది ఏం లేదండి, సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి, అసలు బైక్ కూడా మేము వాషింగ్ చేయాల్సిన పనిలే. ఇంటికి వెళ్ళేటప్పుడు 2 ముడకలు వేయటం, రేపొద్దున పుస్తకాలు వస్తాయి కదా, మాకు ఒంగోలు వచ్చేసి పుస్తకాలు ఎవరింటి ముందు వాళ్ళు అమ్మగా మునగటమే. ఏమనుకుంటున్నావు మా చంద్రన్న అంటే? మాకు ఒకటి ఉందండి పోతురాజు కాలువ, ఆ కాలువ కానీ నీట్గా మన పుడుపులు తీశారు. ప్రతి ప్రభుత్వంలో పుడుపులు తీస్తుంటారు, కానీ ఈసారి కూడా తీశారు. కానీ అదే మా ఇంటి ముందు మాకు ఇది కావాలి కదా, స్విమ్మింగ్ పూల్లో ఇది ఈత కొట్టుకోవడమే, ఇబ్బంది ఏమీ లేదు, ప్రశాంతంగా ఈత కొట్టుకోవడమే. ఈత కొట్టాలి, స్నానాలు చేయాలి ఏడే. అబ్బా అమ్ముడు ఏమాత్రం మన చంద్రన్న మన ఆటో దీవులు ఇచ్చాడని నీళ్ళల్లో ఉళ్ళ ఏమి నీళ్ళు, ఏమి ఫ్రెష్గా ఉన్నాయి అయితే మాత్రం. అయ్యా ఫ్రెష్ నీళ్ళు. మాకు ఇప్పుడు పోతరాజు కాలువ కానీ సిమెంట్లతో కొద్దిగా హైట్ వేసి మాకు ఆ కాలువ కట్టారు అనుకో, మాకు స్విమ్మింగ్ పూల్ రాదు, అందుకనే ఎవరు కట్టరు. అబ్బా ఇంట్లో తినడానికి అన్నం లేదు, కానీ బయట మాకు స్విమ్మింగ్ పూల్ ఉందయ్యా, సూపరు, అదిరిపోయింది. ఆటలు వైద్య ఫస్ట్ సాగులు చూడు, సాగులు పాపం రాత్రి పల్లెల్లో స్నానాలు లేక దీంట్లో ఎందుకు కొట్టేయండి సాగులు, అటువైపు కొడతారా ఈత? ఓకే సూపరు. అరే చూడు, శ్మశానంలో కూడా శవాలు కూడా ఈతలు కొడుతున్నాయి అయ్యా, శవాలు కూడా ఈతలు కొడుతున్నాయి. అది ఓకే అది.